హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 51. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇల్లంతా ఒకటే నిశ్శబ్దం. విఘ్నేశ్వరమ్మ తమలపాకులకు చక్కగా సున్నం రాసి చిలకల జుట్టి సిద్ధేశ్వరయ్యకు అందిస్తూ మాట్లాడుతోంది. విన్నారా, మీ మనవడు చేసిన ఘనకార్యము? ఆ అమ్మాయి మన కులం కాదు, అలా ఎలా ప్రేమిస్తాడండి? ఏమోనే, అవన్నీ నాకేం తెలుసు, నీ మనవడికే తెలియాలి. మన వయసులో ఇలా ప్రేమలు అవి లేవు కదా, బాల్య వివాహాలు. నిన్ను చూపించి ఇదే నీ పెళ్ళమన్నారు. బోసి నోటితో నవ్వుతూ అన్నాడు సిద్ధేశ్వరయ్య. చాలేండి, ఇప్పుడు మన విషయం ఎందుకు? మీ మనవడు గురించి ఆలోచించండి. మనం ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని మన ముందే ఉంటాడంట, లేకపోతే తీసుకుని వెళ్ళిపోతాడంట. అంటే వాడి ఉద్దేశం ఏమిటి? కోపంగా అంది విఘ్నేశ్వరమ్మ. ఇంకా నీకు అర్థం కాలేదు? మట్టి బుర్ర. మీరు నాతో గొడవ పడినా పడకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పిల్ల నా పెళ్ళమని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు మనవాడు మనకి, నవ్వుతూ అన్నాడు సిద్ధేశ్వరయ్య. ఏమిటా నవ్వు? హవ్వా, ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది. మన వాళ్ళల్లో పిల్లలు తక్కువయ్యారా ఏమిటి? వేరే కులం అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ విషయం రేపొద్దున్న ఎవరికైనా తెలిస్తే ఎంత పరువు నష్టమో. అబ్బా, ఏమిటే బుర్ర తినేస్తున్నావు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? విఘ్నేశ్వరమ్మ అందిస్తున్న చిలకలను తింటూ చిరుకోపంగా అన్నాడు సిద్ధేశ్వరయ్య. ఏమీ చేయక్కర్లేదు. మీ మనవడికి మాత్రం వత్తాసు పలకకండి, లేకపోతే వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకునేటట్టు ఉన్నాడు. ఇది మరీ బాగుంది. నేను వత్తాసు పలికినా పలకకపోయినా వాడు ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు కదే. వాడు అలా అంటున్నాడని ఊరుకుంటామా ఏమిటి? మరేం చేస్తావే? స్వప్నని లాస్యని తీసుకుని రమ్మని చెప్పాను. ఇప్పుడు వీడు ప్రేమించిన అమ్మాయి మన కులం కాదు కాబట్టి ఎలాగైనా సరే వాడికి నచ్చ చెప్పి ఆ పిల్ల వద్దు, మన పిల్లే ముద్దు అన్నట్లు చేస్తాను. నువ్వు చెప్తే వాడు వింటాడా ఏమిటి? వాడు ఇక్కడికి రాకముందే నిర్ణయం తీసుకుని వచ్చాడు. అయినా వాడు ఒక విషయం నిర్ణయించుకున్నాక మారడం కష్టమే. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. అలా అని పరువు నష్టం పని చేస్తారా ఏమిటి? నేనైతే చచ్చినా ఈ పెళ్ళికి ఒప్పుకోను. ఏమే, ఆ పిల్ల అందంగా లేదా? లక్షణంగా ఉంది, కుందనపు బొమ్మలాగా ఉంది. కానీ అందం ఒక్కటి సరిపోతుందా చెప్పండి? మన పద్ధతులు ఆచారాలు మనమే వదిలేస్తే ఎలాగా? అంటూ కోపంగా చిలకలు అందించడం మానేసి వెళ్ళిపోయింది విఘ్నేశ్వరమ్మ. ఏమేవ్, ఏమిటి అలకేనా ఇదంతా? ఉన్నమాట అంటే ఉలికెందుకు అని సిద్ధేశ్వరయ్య అంటున్న మాటలు పట్టించుకోకుండా, మీరు మాట్లాడకండి. వాడి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలాంటి విషయాలలో కూడా వెనకేసుకు వస్తారేంటి అంటూ వెళ్ళిపోయింది విఘ్నేశ్వరమ్మ. సాయంత్రం అవ్వగానే తులసి కోట దగ్గర దీపం పెట్టుకుని పూజ చేసుకుంటున్న విఘ్నేశ్వరమ్మ దగ్గరికి వచ్చి నిలబడింది రూప. విఘ్నేశ్వరమ్మ ఒక్కసారి రూప వైపు చూసి మొహం చిట్లించి పక్కకు తిప్పేసుకుని, చూడమ్మాయి, నువ్వు మా పిల్లవి కాదు. నువ్వు మా వాళ్ళ అమ్మాయివి అనుకుని కొంచెం చనువుగా మాట్లాడాను. అవన్నీ మర్చిపో. నాకు దారి తప్పుకో, అడ్డు తప్పుకో, పూజ చేసుకుంటున్నాను కదా అంటున్న విఘ్నేశ్వరమ్మ మాటలు రూపకేమీ అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ కొంచెం పక్కకు తప్పుకుంది. చేతిలో ఉన్న కమండలంలో నుంచి కొన్ని నీళ్లు తీసుకుని చల్లుకుంటూ, రామరామ, ఈ కర్మ ఇంకెన్ని రోజులు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది విఘ్నేశ్వరమ్మ. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి వంట మొదలుపెట్టింది. ఆవిడ ప్రవర్తన చూస్తుంటే రూపకి అర్థమవుతోంది తనతో కావాలనే ఆవిడ అలా ప్రవర్తిస్తోంది అని. అమ్మమ్మగారు, నేను ఏమైనా హెల్ప్ చెయ్యొచ్చా? గుమ్మం బయటే నుంచుని అడిగింది భయపడుతూ. ఏంటమ్మాయి, ఇక్కడ వరకు ఎందుకు వచ్చేసావు? ఇలా రాకూడదు. నేను మడి కట్టుకుని ఉన్నాను, దూరంగా ఉండాలి. ఇటువైపు అసలు చూడకు. నువ్వేమీ సహాయం చేయక్కర్లేదు. రామరామా అనుకుంటూ వెళ్ళిపోయింది విఘ్నేశ్వరమ్మ. ఇలా ఆ రోజంతా
రూప ఎంత మాట్లాడదామని ప్రయత్నించినా ఆవిడ మాట్లాడకుండా రూప వస్తూ ఉంటే దూరంగా ఉండు, అవి ముట్టుకోకే పిల్ల, అవి నా మడి బట్టలు, మంగళం అంతా సర్వమంగళం అని అంటూ ఏదో ఒకటి అంటూ ఉండడం, దూరంగా వెళ్ళిపోవడం చూసి రూపకి చాలా కంగారుగా ఏదో తప్పు చేస్తున్నట్లు అనిపిస్తోంది. అమ్మమ్మ గారు కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నేనేం తప్పు చేశాను? ముందు రోజు అంత చక్కగా చనువుగా మాట్లాడారు కదా. దీనంతటికీ ఉదయం జరిగిన గొడవే కారణమా? క్యాస్ట్ వల్లే నన్ను దూరం పెడుతున్నారా? నిన్న అమ్మమ్మ గారు రూపా, ఇది నీ ఇల్లే అనుకో అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. నన్ను పిలిచి మరీ భోజనం పెట్టారు. ఇప్పుడేమో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు. రూప కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. భోజనాలు చేసేటప్పుడు కూడా అందరినీ పిలిచారు కానీ తనని పిలవలేదు. ఆకలి వేస్తున్నా వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియక అలాగే ఉండిపోయింది. భోజనానికి వచ్చిన అర్జున్ అంతా చూసి రూప రాకపోవడం గమనించి, అమ్మమ్మ రూప ఏది అంటూ చూస్తున్నాడు. ఒరేయ్, ఆ పిల్ల మనతో ఎలా భోజనం చేస్తుంది? మన వాళ్ళు కాదు కదా, మన ఆచారం పద్ధతులు ఏమీ తెలియవు. ముందు మీరు తినండి, తర్వాత ఆ పిల్లకి పెట్టొచ్చులే. స్టాప్ ఇట్ అమ్మమ్మ, ప్రపంచం చాలా ముందుకు పోతోంది. నువ్వేమో ఇంకా ఈ కాలంలోనే ఆగిపోయావు. నాకు నీ రూల్స్ రెగ్యులేషన్స్తో ఎటువంటి పని లేదు. నేను మనుషుల మనస్తత్వానికి వాల్యూ ఇస్తాను. రూప చాలా మంచి అమ్మాయి, పెద్దలకు గౌరవం ఇచ్చే అమ్మాయి. తనని మీరు ఇలా వేరుగా చూడడం నాకు నచ్చట్లేదు. నేను తనతోనే కలిసి భోజనం చేస్తాను. మీకు ఇబ్బంది ఉంటే మీరందరూ భోజనం చేసి వెళ్ళిపోయాక మేము వస్తాము అంటూ అర్జున్ వడ్డించిన విస్తరి ముందు నుంచి లేచి వెళ్ళిపోయాడు. అయ్యో అయ్యో అయ్యో, వీడేమిటండి ఇలా తయారయ్యాడు? అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఇలా అవమానించొచ్చా అంటూ చెంపలు వేసుకుని ఆ విస్తరాకు మీద మరొక ఆకు పరిచింది విఘ్నేశ్వరమ్మ. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా? వాడి పంతం గురించి నీకు తెలుసు కదా. నువ్వే కొంచెం తగ్గితే ఏం పోతుంది అన్నాడు సిద్ధేశ్వరయ్య భోజనం చేస్తూ. మీరు అసలు మాట్లాడకండి, మీ వల్లే వాడికి గారాబం ఎక్కువైపోయి ఇలా తయారయ్యాడు కోపంగా అంది విఘ్నేశ్వరమ్మ. జరిగేదంతా వేడుక చూస్తోంది కాత్యాయిని. ఈ మాత్రం దానికే అత్తయ్య గారు ఇంతలాగా రియాక్ట్ అవుతున్నారు. ఆ అమ్మాయి చరిత్ర తెలిస్తే ఒక్క క్షణం కూడా ఇంటి లోపల ఉంచరు. నాకు తెలుసు, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు నా ప్రమేయం లేకుండానే మా అత్తగారే ఆ అమ్మాయిని ఇల్లు విడిచి వెళ్ళిపోమని ఖచ్చితంగా చెప్తారు. ఆ తర్వాత అర్జున్కి నచ్చ చెప్పి నా మేనకోడలినిచ్చి పెళ్లి కూడా జరిపిస్తుంది అని తనలో తానే అనుకుంటూ సైలెంట్గా చూస్తూ ఊరుకుంది. అర్జున్ చిరాకుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన నచ్చక కోపంగా వంటశాల నుంచి బయటికి వచ్చేసి రూప రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ట్యాప్ చేశాడు. రూపా, నేను లోపలికి రావచ్చా? కూర్చుని ఆలోచిస్తున్న రూప అర్జున్ వాయిస్ విని ఉలిక్కి పడింది. లేచి నుంచుని, ఏంటి సార్, నన్ను పర్మిషన్ అడగాలా? రండి లోపలికి. రూపా, నీకు చాలా బాధగా ఉంది కదా? బాధ ఎందుకు సార్? మా ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చూసి నీకు బాధగా అనిపించట్లేదా? కోర్స్ అనిపించింది, కానీ మీ పద్ధతులు మీ ఆచారాలు మీకు ఉంటాయి కదా సార్. ఇట్స్ ఓకే, మరేం పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. రూపా, నువ్వేం బాధపడకు, చిన్నగా వాళ్ళే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు వాళ్ళ మాటలకి భయపడి కంగారు పడి నీ ఆలోచనలు మాత్రం మార్చుకోవద్దు ప్లీజ్. మనమిద్దరం ఒకే మాట మీద ఉంటేనే మనం అనుకున్నది సాధించగలము. సార్, నేను మీకు మాట ఇచ్చాను, మీరు చెప్పినట్లే వింటాను అని. వెరీ గుడ్, వింటావు కదూ? వింటాను సార్, మీరేం చెప్తే అదే వింటాను. మీరు భోజనం చేసి రండి, తర్వాత మాట్లాడుకుందాం. లేదు రూపా, నువ్వు నేను కలిసి తిందాము. నాకు తెలుసు వాళ్ళెవ్వరూ నిన్ను భోజనానికి పిలవలేదని, కానీ నేను వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పానులే. నాకు ఇలాంటి పట్టింపులేమీ లేవు, మీకు ఇబ్బంది అయితే మీరు పాటించండి, నేను తనతో భోజనం చేస్తాను అని చెప్పి వచ్చేశాను. ఎందుకు సార్, అనవసరంగా మీ ఫ్యామిలీతో గొడవలు? వాళ్ళందరూ తిన్న తర్వాత తింటే ఏమవుతుంది? నేను అడ్జస్ట్ అవుతాను కదా. నువ్వు అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ నేను అడ్జస్ట్ అవ్వలేను రూపా. నిన్ను వాళ్ళు అలా వేరుగా చూడడం నాకు నచ్చట్లేదు. ఇట్స్ ఓకే, అదంతా వదిలేయి. ఏదేమైనా నేను చూసుకుంటాను. నైట్ అలా బయటికి వెళ్దాం, వస్తావా? ఎక్కడికి సార్?
ఎక్కడికో అక్కడికి నేను తీసుకువెళ్తాను. సరదాగా బైక్ మీద తిరుగుదాం. సార్, మీ ఊర్లో మీకు చాలా పలుకుబడి ఉంది. ఎవరైనా మనల్ని చూసి గుర్తుపట్టి మీ వాళ్ళకి చెప్తే? రూపా, ఇది పల్లెటూరు. రాత్రి 8 అయితే అందరూ నిద్రపోతారు. తెల్లవారుజామున 4కి లేస్తారు. ఈలోపు మనం ఎటు తిరిగినా ఎవ్వరూ పట్టించుకోరు. ఇంతకీ ఎక్కడికి తీసుకువెళ్తారు సార్? చెప్తాను కదా. ఎందుకంత తొందర? తొందర కాదు సార్, కొంచెం భయంగా అనిపిస్తోంది. అంత రాత్రి మీతో రావడం. ఎందుకు రూపా భయం? నేనేమైనా అడ్వాంటేజ్ తీసుకుంటానా? నువ్వు ఈ విషయంలో అస్సలు భయపడక్కర్లేదు. పెళ్ళి కాకుండా నేను నిన్ను ఏమీ చెయ్యను. పెళ్ళైన తర్వాత కూడా నీ పర్మిషన్తోనే ఏదైనా. ఐ ప్రామిస్ యూ, ఓకే? నవ్వుతూ అన్నాడు అర్జున్. రూప కూడా అర్జున్ వైపు ఒక్కసారి అలా చూసి చిన్న నవ్వు నవ్వింది. అందరి భోజనాలు అయిన తర్వాత రూపకి వడ్డించి తాను వడ్డించుకున్నాడు అర్జున్. సార్, ఏంటి సార్ మీరు నాకు వడ్డించడం? ఏ, ఎప్పుడూ ఆడవాళ్ళే చేయాలా ఏంటి ఈ పనులు? మేము చేయొచ్చు. అలా అని కాదు సార్. మరి మాట్లాడకుండా తిను రూపా, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. సార్, అమ్మమ్మ గారు నన్ను వంటింట్లోకి రావద్దన్నారు. మీరెందుకు సార్ నన్ను ఇక్కడికి తీసుకువచ్చి కూర్చోపెట్టారు? మళ్ళీ గొడవ అవుతుంది కదా. రూపా, ఈరోజు కాకపోతే ఎప్పటికైనా సరే నువ్వు ఈ ఇంట్లో వంట చేయవలసిన పరిస్థితి రావడం పక్కా. సో అప్పుడు వచ్చేది ఏదో. ఇప్పుడే వచ్చాను అనుకో, ఎవరైనా ఏదైనా గొడవ చేస్తే నేను మాట్లాడతాను. నువ్వు సైలెంట్గా భోజనం చేయి. అర్జున్ అంత గట్టిగా చెప్పడంతో సైలెంట్గా భోజనం చేస్తోంది రూప. అన్నీ వడ్డించి తాను వడ్డించుకుని కూర్చుని తింటున్నాడు అర్జున్. మీ వంటలు చాలా బాగుంటాయి సార్. కదా, మా నానమ్మ వంటలు అదరగొట్టేస్తుంది. ఇంటి భోజనం అలవాటైన నాకు తాయారు, ఆంజనేయులు వండే వంటలు తినాలంటే పిచ్చెక్కినట్లు అనిపించేది. ఒక ముద్ద కూడా తృప్తిగా తినలేకపోయేవాడిని. నువ్వు వచ్చిన తర్వాత కొంచెం ఇష్టంగా తినడం స్టార్ట్ చేశాను. అర్జున్ చెప్తుంటే అలా చూస్తూ చిన్న నవ్వు నవ్వింది. అవును రూపా, నువ్వు ఎప్పుడూ నాన్ వెజ్ ప్రిపేర్ చేయలేదు కదా, ఎందుకని? అంటే మార్కెట్కి వెళ్ళేది ఎప్పుడూ తాతయ్య కదా సార్. ఆయన ఎప్పుడూ నాన్ వెజ్ తేలేదు. మీరు వెజిటేరియన్ అని నేను అర్థం చేసుకున్నాను. అవునా? మరి నీకు తినాలని అనిపించలేదా ఎప్పుడు? చిన్నప్పుడు తినేదాన్ని సార్, కానీ ఎప్పుడైతే నేను డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నానో అప్పటి నుంచి తినడం మానేశాను. ఏ, డాక్టర్ నాన్ వెజ్ తినకూడదా? అలా అని కాదు సార్. నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ తినే వాళ్ళే హెల్తీగా ఉంటారు. త్వరగా డైజెస్ట్ అవుతుంది, ఆకలిని పెంచుతుంది. వెజిటేరియన్ ఫుడ్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే హైపర్ టెన్షన్, మెటబాలిక్ డిజీజ్, ఒబెసిటీ, టైప్ 2 డయాబెటీస్, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ వల్ల సంభవించే మరణాల వంటి వాటిని తగ్గించే ప్రయోజనం కూడా వెజిటేరియన్ వల్లే ఉంటుంది సార్ అని రూప ఆగకుండా గడగడా మాట్లాడుతున్న రూప వైపు చూస్తూ, ఓయ్ ఓయ్ ఆగమ్మా ఆగు రూపా, అసలు నేనేదో క్యాజువల్గా అడిగాను, ఇంత లెక్చర్ ఇస్తున్నావేంటి? నువ్వు రాబోయే కాలానికి కాబోయే డాక్టర్ అని ఒప్పుకుంటున్నాను. నువ్వు నాకు ప్రూఫ్ చేయక్కర్లేదు. నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ చాలా మంచిది, అంతే కదా నువ్వు చెప్పేది? నవ్వుతూ అన్నాడు అర్జున్. ఫైనల్గా చెప్పాలి అంటే అంతే సార్, నవ్వింది రూప. రూప కొంచెం కొంచెం తినడం చూస్తూ అర్జున్ కొసరి కొసరి వడ్డిస్తున్నాడు. అయ్యో చాలు సార్, నేను ఇంతింత తినను, వద్దు. అదేంటి అలా తింటే ఎలాగా? సన్నగా ఉన్నావు రూప, నా పక్కన నిలబడితే కొంచెం బాగుండాలి కదా మన జంట. నేనేమో బలంగా ఉన్నాను, నువ్వేమో పీలగా ఉన్నావు. కొంచెం తినవే బాబు. అంటే ఏంటి సార్, మీ పక్కన నేను బాలేదా సార్? నవ్వుతూ అడిగింది. చాలా బాగున్నావు, కానీ కొంచెం ఒళ్ళొస్తే అప్పుడు ఇంకా బాగుంటావు కదా. రూప సిగ్గుపడుతోంది. అన్నంలో వేలు పెట్టి తిప్పుతోంది. ఏం చేస్తున్నావు రూపా? ఏమీ లేదు సార్. నిజం చెప్పాలంటే ఇప్పటికీ నాకు చాలామంది ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అప్పుడెప్పుడూ లేని ఫీలింగ్ ఈరోజు కలుగుతోంది. ఏంటి, నీకు ఇలాంటి కాంప్లిమెంట్స్ చాలామంది ఇచ్చారా? ఆఫ్ కోర్స్ ఇచ్చే ఉంటారులే, అందంగా ఉంటావు కదా, ప్రపోజ్ కూడా చేసే ఉంటారు. ఇలా అడుగుతూ కొంచెం జలస్ ఫీల్ అవుతున్నాడు అర్జున్. కానీ నాకు వాళ్ళెవరూ నచ్చలేదు సార్. కుమార్ కూడా నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో
అతని ప్రపోజల్కి ఒప్పుకున్నాను తప్ప ఇష్టమై కాదు. సో ఇండైరెక్ట్గా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను అని చెప్తున్నావా? రూప వైపు కన్నార్పకుండా చూస్తూ అడుగుతున్నాడు అర్జున్. ఇండైరెక్ట్గా కాదు సార్, డైరెక్ట్గానే చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. అబ్బా అంటూ గుండెలు పట్టుకున్నాడు అర్జున్. ఏమైంది సార్? కంగారు పడింది రూప. అబ్బా, గుండెల్లో ఏదో బాణం గుచ్చుకున్నట్లు అనిపిస్తోందే. ఓరకంట చూసింది రూప. అర్జున్ కన్ను కొట్టాడు. రూపకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అప్పటికే తన భోజనం కంప్లీట్ అవ్వడంతో నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బయటికి వచ్చేసింది. అర్జున్ కూడా వెనకే వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని రూపని వెళ్ళనివ్వకుండా అడ్డుగా నుంచున్నాడు. ఎటువైపు వెళ్తే అటువైపే అడ్డొస్తున్నాడు. తన వైపే చూస్తున్నాడు. ఏంటి సార్? అర్జున్ ఏమీ మాట్లాడకుండా రూపకి చాలా దగ్గరగా వచ్చాడు. రూప కంగారు పడిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంది. రూప చున్నీకి తన చేతిని తుడుచుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్న రూపని చూసి రూప ఫేస్ మీద చిన్నగా గాలిని ఊదాడు అర్జున్. ఆ ఊపిరి స్పర్శకి రూప ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి. చిన్నగా కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూసింది. అర్జున్ తన చున్నీకి చేయి తుడుచుకుంటూ నవ్వుతున్నాడు. అది చూసి రూప నవ్వుతూ చున్నీ లాగేసుకుని లోపలికి పరిగెత్తింది. ఏయ్ రూపా, ఆగు అంటూ అర్జున్ వెనకే వస్తున్నాడు. రూప ముందు చూసుకోకుండా పరిగెడుతూ అప్పుడే అక్కడికి వచ్చిన కాత్యాయనిని గుద్దేసింది. కంగారు పడి 2 అడుగులు వెనక్కి వేసి భయంగా ఆవిడ వైపు చూస్తూ నుంచుంది. కాత్యాయని చాలా కోపంగా రూప వైపు చూస్తోంది. అర్జున్ రూప కోసం అటుగా వచ్చాడు. వాళ్ళిద్దరినీ చూస్తూ జరిగింది అర్థం చేసుకున్నాడు. ఏం చేస్తున్నారు మీరిద్దరూ ఇంత రాత్రిపూట? కోపంగా అడుగుతున్న కాత్యాయని మాటలు వింటుంటే రూపకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏయ్, నీకే చెవులు వినిపించట్లేదా? అడిగేది నిన్నే అరిచినట్టు మాట్లాడింది కాత్యాయని. అమ్మా, ఎందుకంత కోపం? బయటంతా చీకటిగా ఉంది. భయపడి పరిగెత్తుకుంటూ వచ్చింది. తను పరిగెత్తడం చూసి ఏమైందో అని నేను పరిగెత్తాను. ఇంత చిన్న దానికి ఎందుకంత కోపం? రూప కంగారు పడడం చూస్తూ అర్జున్ కలగజేసుకుని మాట్లాడాడు. అయినా మీరిద్దరూ ఏం చేస్తున్నారా ఈ టైంలో? అటువైపు నుంచి వస్తున్నారేంటి? మరొకసారి అడిగింది కాత్యాయని. భోజనం చేసి వస్తున్నాము. రూపతో ఎవరూ కలిసి భోజనం చేయడానికి కూడా ఇష్టపడలేదు కదా. తనని అలా వదిలేయలేక తనతో కలిసి భోజనం చేశాను. అంతే సీరియస్గా సమాధానం చెప్పాడు అర్జున్. నేను తప్పు అని చెప్తే నువ్వు మానేస్తావా ఏమిట్రా? నీ ఇష్టాలు, నీ అభిప్రాయాలు నీకు ఉన్నాయి అంటూ కాత్యాయిని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. సార్, నేను వెళ్ళిపోతాను సార్. అందరికీ నా మీద చాలా కోపంగా ఉంది. వాళ్ళ ముందు నేను ఒక్క ముక్క కూడా మాట్లాడలేకపోతున్నాను. భయంగా అనిపిస్తోంది. నువ్వేమీ మాట్లాడకు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు కదా, అలాగే ఉండు చాలు. పద వెళ్దాం అంటూ రూప భుజంపై చెయ్యి వేశాడు అర్జున్. అంతే, ఒళ్ళు జల్లుమంది రూపకి. అర్జున్ చెయ్యి తీసేస్తూ 4 అడుగులు ముందుకు వేసింది రూప. ఏంటి, నిన్ను టచ్ చేయకూడదా? అంటే నాకేదోలాగా ఉంది సార్. భయంగా అనిపిస్తోంది. ఒకవైపు భయం, ఒకవైపు సిగ్గుతో ఎలా ప్రవర్తించాలో తెలియక తడబడిపోతోంది రూప. రూప పరిస్థితిని అబ్జర్వ్ చేస్తూ ఇద్దరూ కొంచెం కొంచెం దూరంగా నడుస్తూ ఒకరిని ఒకరు చూసుకుంటూ రూమ్ వరకు వెళ్ళారు. ఎవరిదో దగ్గు వినిపించడంతో కంగారు పడి రూప గదిలోకి వెళ్ళిపోయింది. ఏంట్రా తెగ చూసేస్తున్నావు? అక్కడికి వచ్చిన శివరాం అర్జున్ వైపు చూసి కనురెప్పలు ఎగరేస్తూ అడిగాడు. తప్పేమిటి డాడీ? కాబోయే నా పెళ్ళాన్ని నేను చూసుకుంటున్నాను. ఒరేయ్, ఎలా ఉండేవాడివి? ఎలా తయారయ్యావు? నోట్లో వేలు పెడితే కొరుకుతాడో లేదో అన్నంత అమాయకంగా ఉండేవాడివి. చేతిని మింగేసేటట్లు తయారయ్యావేమిట్రా? అర్జున్ మాటలు విని చాలా ఆశ్చర్యపోతూ అన్నాడు శివరాం. ఎందుకు డాడీ అంత అవాక్కైపోతున్నారు? మనసులో ఒకటి ఉంచుకుని బయటికి మరొకటి మాట్లాడడం నాకు రాదు. ఒకప్పుడు నాకు ఏ అమ్మాయి నచ్చలేదు కనుక అలా ఉన్నాను. ఇప్పుడు రూప నాకు చాలా బాగా నచ్చింది కనుక ఇలా ఉన్నాను. ఒరేయ్, నేను కాదు అనట్లేదు. ప్రేమ వివాహానికి నేను వ్యతిరేకిని కాదు. మీకు సపోర్ట్గానే ఉంటాను. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేదాకా మీరిద్దరూ లిమిట్స్లో ఉంటే బెటర్ కదా. డాడ్, మీరేం తెలుసుకోవాలని అనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. మీకు నేను మార్నింగ్ చాలా చాలా క్లారిటీగా చెప్పాను. మీకు అర్థం కాలేదనుకుంటా. మా మధ్య లిమిట్స్ అనేవే లేవు. కొంచెం వాయిస్ తగ్గించి అన్నాడు అర్జున్.
హా? ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నిజమా? కంగారు పడ్డాడు శివరాం. మీకు ఏం అర్థమైందో అదే నిజం డాడీ. అయినా ఈ రోజుల్లో ఇదంతా కామన్. మనసులో ఒకరిని ఉంచుకుని మరొకరిని ప్రేమిస్తూ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి ఈ జనరేషన్లో నేను ఒక్కరినే ప్రేమించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. తప్పేమిటి? ఒరేయ్, పెళ్ళి ప్రేమ వరకు ఓకే, లిమిట్స్ లేవు, అంతా అయిపోయింది అని ఏదేదో మాట్లాడుతున్నావేంట్రా? డాడ్, నేను నిజం చెప్తున్నాను. లేవు కనుక లేవు అంటున్నాను. అంటే పెళ్ళికి ముందే డేటింగ్ లాంటివి చేస్తున్నారు కదా, అలాగా? వాళ్ళ నాన్నని చూసి అర్జున్కి నవ్వొస్తోంది. నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, "ఉమ్, మీరు ఏమైనా అనుకోండి డాడీ, నాకు రూపకి పెళ్ళొక్కటే కాలేదు. మీరు పెళ్లి చేస్తే పబ్లిక్గా భార్యాభర్తలం అవుతాము, లేకపోతే ఇలాగే కంటిన్యూ అయిపోతాము. నో ప్రాబ్లం" అంటూ అర్జున్ నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న కొడుకు వైపు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని నమ్మలేనట్లు చూస్తున్నాడు శివరాం. వీడేంటి ఇలా తయారయ్యాడు? ఇలాగే వదిలేస్తే పెళ్ళి కాకుండానే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయి కూర్చుంటుంది. పరువు పోతుందని, మన వాళ్ళు కాదు అని ఆ అమ్మాయితో పెళ్ళికి ఒప్పుకోకుండా కూర్చుంటే వీడు అన్నంత పని చేసేటట్లు ఉన్నాడు. ఇంతకు రెండింతలు పరువు తీసేస్తాడు. జరగకూడనిది ఏదో జరిగి అందరికీ తెలిసి అల్లరి అయ్యే కంటే పిల్లల ఇష్టాన్ని అంగీకరించినట్లు అందరిలో కలరింగ్ ఇచ్చి ఇద్దరిని ఒకటి చేయడమే కరెక్టేమో ఆలోచిస్తున్నాడు శివరాం. శివరాం ఆలోచిస్తూ అటు ఇటు తెగ తిరగడం అబ్జర్వ్ చేసి తనలో తానే నవ్వుకుంటున్నాడు అర్జున్. మంచం మీద పడుకుని ఫోన్లో రూప ఇమేజ్ చూస్తూ ఉండగా స్టేషన్ నుంచి కాల్. వెంటనే లిఫ్ట్ చేశాడు. "చెప్పండి నారాయణ గారు." "సార్, ఎప్పుడొస్తారు సార్?" "ఇప్పుడు నేను లీవ్లో ఉన్నాను కదా, రావడానికి 1 వీక్ పైనే పడుతుంది." "ఏమైంది నారాయణ గారు? ఎనీథింగ్ రాంగ్?" "సార్, సిటీలో చాలామంది ఆడపిల్లలు మిస్ అవుతున్నట్లు కంప్లైంట్స్ వస్తున్నాయి కదా సార్. వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చి చాలా రోజులయ్యింది, రిజల్ట్ లేదు అంటూ చాలా గొడవ చేశారు సార్. మీడియా కూడా నిందితులను పట్టుకోలేక మొహం చాటేస్తున్న పోలీసులు అంటూ చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. పరిస్థితిని కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాం సార్." "డోంట్ వరీ నారాయణ గారు, సెక్యూరిటీని పెంచుతాను. ఆ కేసెస్ గురించి నేను ఆల్రెడీ స్టడీ చేశాను. ఇప్పటికీ ఒక్క ప్రూఫ్ కూడా దొరకకపోవడం స్ట్రేంజ్గా అనిపిస్తోంది. మాయమైన ఆడపిల్లలందరూ ఏమవుతున్నారో అర్థం కావట్లేదు. ఒక్క ప్రూఫ్ దొరికేదాకా మనకి ఈ సమస్య తప్పదు. పేరెంట్స్ అందరికీ పేషెన్స్గా ఉండమని చెప్పండి. ఏ చిన్న విషయం తెలిసినా ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పండి." "ఓకే సార్." "సరే, ఉంటాను నారాయణ గారు" అని చెప్పి కాల్ కట్ చేసి మిస్సింగ్ కేసెస్ గురించి ఆలోచిస్తున్నాడు అర్జున్. ల్యాప్టాప్ తీసి క్రైమ్ కేస్ డీటెయిల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అన్ని కేసెస్లో కామన్గా ఉన్న పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటున్నాడు. మిస్ అయిన వాళ్ళల్లో అందరూ టీనేజర్స్ అవ్వడం స్ట్రేంజ్గా అనిపిస్తోంది. 16 to 30 ఏజ్ లోపు వాళ్ళు మాత్రమే మిస్ అవుతున్నారని, ఇప్పటి వరకు ఒక్కరి ఆచూకీ కూడా దొరకలేదని ఆలోచిస్తూ వెంటనే ఫోన్ తీసుకొని నారాయణకి కాల్ చేశాడు అర్జున్. "చెప్పండి సార్." "ఎక్కడ ఉన్నారు నారాయణ గారు?" "ఈరోజు నాదే సార్ షిఫ్ట్, నైట్ డ్యూటీ. స్టేషన్లోనే ఉన్నాను." "నారాయణ గారు, ఈ మిస్ అయిన వాళ్ళల్లో మైనారిటీ తీరిన అమ్మాయిల దగ్గర నుంచి మేజర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు." "అవును సార్, నేను కూడా అబ్జర్వ్ చేశాను. పొద్దున్న ఎంతమంది పిల్లల పేరెంట్స్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ పిల్లల ఆచూకీ తెలియట్లేదు అని గోల చేశారు. దాదాపు ఒక 10 మంది పిల్లల తల్లిదండ్రులు వచ్చారు సార్. మిస్ అయిన కేసెస్ 25 పైనే ఉన్నాయి. మిగిలిన పేరెంట్స్ ఎవరూ కూడా పోలీస్ స్టేషన్కి రావట్లేదు. కరెక్టే కదా?" "అవును సార్, రాలేదు. బహుశా వాళ్ళ పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేసి ఉంటారు. లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కూడా గొడవ చేసేవారు కదా. రేపు ఒక్కసారి వాళ్ళందరి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యండి. పిల్లలు ఒకవేళ తిరిగి వచ్చేసి ఉంటే ఆ కేసెస్ అన్నీ విత్డ్రా చెయ్యండి. అప్పుడు మనకి మెజారిటీ కేసెస్ ఎన్ని ఉన్నాయి అన్నది క్లారిటీగా తెలుస్తుంది." "ఓకే సార్." "ఓకే నారాయణ గారు" అంటూ కాల్ కట్ చేసి తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ కేసెస్ మీద పెట్టి స్టడీ చేస్తున్నాడు అర్జున్. రూప అర్జున్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ చేస్తూ అలాగే నిద్రపోయింది. మెలకువ వచ్చి వాల్ క్లాక్ వైపు చూస్తే 12:30 అయ్యింది.
అయ్యో, నేనేమిటి ఇలా నిద్రపోయాను? అర్జున్ సార్ నుంచి ఏమైనా మెసేజెస్ కానీ కాల్స్ కానీ వచ్చాయా అనుకుంటూ ఫోన్ తీసి చెక్ చేసింది. ఒక్క మెసేజ్ కానీ కాల్ కానీ లేదు. తానే కాల్ చేద్దామని అనుకుని నిద్రపోతున్నారేమో అన్న డౌట్ వచ్చి డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటూ మెసేజ్ చేసింది. ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో వెంటనే అబ్జర్వ్ చేశాడు అర్జున్. హాయ్ అన్న రూప మెసేజ్ ఉంది. ఏ రూపా, ఇంకా నిద్రపోలేదు? అదేంటి సార్, మీరే కదా నిద్రపోవద్దు బయటికి వెళ్దామన్నారు. ఓ గాడ్, మర్చిపోయాను. సారీ రూపా, మెలకువగా కూర్చున్నావా? ఆహా లేదు సార్, నిద్ర పట్టేసింది. ఇప్పుడు మెలకువ వచ్చి మీకు మెసేజ్ చేశాను. మీరు వర్క్ చేస్తున్నట్లున్నారు. నేను నిద్రపోనా సార్? వద్దు వద్దు, జస్ట్ 5 మినిట్స్ వెయిట్ చేయి రూపా, వచ్చేస్తాను. ఏంటి సార్, టైం మిడ్ నైట్ అయ్యింది. ఇప్పుడు బయటికి వెళ్దామా? నేను వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వర్క్ చేసుకుంటున్నాను. ఓ సారీ సార్, డిస్టర్బ్ చేస్తున్నానా? లేదు, నీతో మాట్లాడుతుంటే నాకు రిలాక్స్గా అనిపిస్తుంది. టెన్షన్ ఫ్రీ అవుతున్నాను తెలుసా. 5 మినిట్స్ వెయిట్ చేయి, వచ్చేస్తాను. కానీ సార్, బయటంతా చీకటిగా ఉంది. మనం బయటికి ఎలా వెళ్తాం? పైగా తాళాలు కూడా వేశారు. డోంట్ వరీ, ఇది వరకు ఎన్నోసార్లు నేను బయటికి వెళ్ళాను. ఇప్పుడు అలాగే వెళ్దాం. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తాం? వెళ్తున్నాం కదా, వెయిట్ చేయి. ఓకే సార్. సరే కానీ నువ్వు చీర కట్టుకుని ఉన్నావా, చుడీదార్ వేసుకున్నావా? చీరలోనే ఉన్నాను సార్. ఏ, వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకో రూపా. అదేంటి సార్, మీరే కదా మా ఇంట్లో వాళ్ళకి సంప్రదాయంగా ఉంటేనే నచ్చుతుంది, చీరలు మెయింటైన్ చేయి అని చెప్పారు. నిజమే, కానీ గోడ దూకి బయటికి వెళ్ళాలి అంటే చీరతో కష్టం కదా. సార్, నాకేమైనా జిమ్నాస్టిక్స్ వచ్చు అనుకుంటున్నారా ఏమిటి? నేను అస్సలు దూకలేను, నా వల్ల కాదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఓకే, త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో, నేను వస్తున్నాను. రూప డ్రెస్ చేంజ్ చేసుకుని అర్జున్కి మెసేజ్ చేసింది. ఐఎమ్ రెడీ సార్ అంటూ. ఐఎమ్ ఆల్సో రెడీ. నీ రూమ్ బయటే ఉన్నాను, తలుపు తీ. చిన్నగా తలుపు తీసి భయంగా అటు ఇటు చూసింది రూప. ఎవరూ లేరులే, బయటికి రా అంటూ తన చెయ్యి చాపాడు అర్జున్. మొహమాట పడుతూ చెయ్యి అందించాలా వద్దా అని ఆలోచిస్తోంది. చెయ్యి ఇవ్వమంటే అంతలాగా ఆలోచిస్తున్నావేంటి అంటూ తానే చనువుగా రూప చెయ్యి అందుకున్నాడు. ఇద్దరూ కలిసి చిన్నగా ప్రహారీ గోడ వరకు వచ్చారు. చాలా ఎత్తైన గోడ. సార్, ఇంత ఎత్తు ఉన్న గోడ ఎలా దూకుతాము? అటు పడిపోతే కాళ్ళు విరిగిపోతాయి. ఏమి కాదురా అంటూ అర్జున్ రూప నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని అమాంతం ఎత్తి గోడపై కూర్చోపెట్టాడు. రూప భయంగా గట్టిగా కళ్ళు మూసుకుంది. అర్జున్ 2 అడుగులు దూరంగా వెళ్ళి ఫాస్ట్గా వచ్చి జంప్ చేసి గోడపై చేతులు గట్టిగా నొక్కిపెట్టి పైకెక్కి కూర్చున్నాడు. కిందకి దూకు రూపా. అమ్మో, నాకు భయం సార్, నేను దూకలేను. ఓయ్, ఏంటి జోక్స్ ప్లే చేస్తున్నావా? 2 సార్లు నా కస్టడీలో నుంచి ఈజీగా ఎస్కేప్ ప్లాన్ చేసావు కదా, అప్పుడు దూకలేదా? అంటే అక్కడ గోడలు కొంచెం చిన్నగా ఉన్నాయి సార్. ఇంత పెద్ద గోడ పైనుంచి నేను దూకలేను సార్ అని క్యూట్ ఎక్స్ప్రెషన్తో చెప్తున్న రూప వైపు చూసి నవ్వుతూ తానే ముందు దూకి రూపని కూడా కిందకి దింపాడు. బైక్ తోసుకుంటూ కాస్త ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఏంటి సార్, ఇలా తోసుకుంటూ వెళ్ళాలా? రూపా, ఆర్ యూ క్రేజీ? ఇలా తోసుకుంటూ వెళ్తామా? ఇది బుల్లెట్ బైక్, పెద్ద సౌండ్ వస్తుంది. రంగన్న బయటే కాపలాగా నిద్రపోతూ ఉంటాడు. విన్నాడంటే లేచి కూర్చుంటాడు. సిన్నబ్బాయి గారు, ఏడకెళ్తున్నారు సిన్నబ్బాయి గారు? సిన్నమ్మాయి గారిని తీసుకుని అంటూ ఆరాలు తీస్తాడు అని అంటున్న అర్జున్ని చూసి కిలకిలా నవ్వింది రూప. ఏయ్, ఎందుకలా నవ్వుతున్నావు? సారీ సార్, మీరే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. ఇప్పటి వరకు మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళని చూశాను. ఫస్ట్ టైం మీరు ఇలా భయపడుతుంటే నవ్వొస్తోంది. ఓయ్, ఎవరు భయపడుతున్నారు? నేనా? నా డిక్షనరీలోనే భయం లేదు తెలుసా? హా, తెలుస్తూనే ఉంది. ఓయ్, ఏంటి వెటకారమా? లేదు సార్, మీతో వెటకారం ఆడే అంత సీన్ నాకు లేదు. దొంగ, ఒకవైపు వెటకారం ఆడుతూనే ఉన్నావు, అంత సీన్ లేదు అంటున్నావు. గర్ల్ ఫ్రెండ్తో ఇలా మిడ్ నైట్ బయటికి వెళ్ళేటప్పుడు నేనే కాదు, ఎవరైనా సరే ఫ్యామిలీకి కొంచెం భయపడతారమ్మా. అది భయం కాదు, ఫ్యామిలీ మీద ఉన్న రెస్పెక్ట్.
అర్థమైందా? ఓ బాగా. సరే వెళ్దాం పదా అంటూ బైక్ స్టార్ట్ చేశాడు అర్జున్. రూప బైక్కి ఒక సైడ్కి ఎక్కి కూర్చుంది. ఏయ్ ఏంటి ఆ ఎక్కడం? అమ్మమ్మని ఎక్కించుకున్న ఫీలింగ్ వస్తుంది నాకు. గర్ల్ ఫ్రెండ్ లాగా అటు ఇటు కాళ్ళు వేసుకుని దగ్గరగా జరిగి కూర్చో. రూప కొంచెం సిగ్గుపడుతూ ఆలోచిస్తోంది. అబ్బా రూప, దీనికి కూడా ఇంత ఆలోచించాలా? ప్లీజే, నీ గురించి అంత వర్క్ చేశాక కూడా గోడ దూకి నిన్ను తీసుకొచ్చుకుంటున్నాను. నన్ను చూస్తే పాపం అనిపించట్లేదు? ప్లీజ్ రూపా. అర్జున్ అంత రిక్వెస్ట్గా అడుగుతుంటే నవ్వుతూ సిగ్గుపడుతూ అటు ఇటు ఒక్కసారి చూసి అర్జున్కి దగ్గరగా జరిగి కూర్చుంది రూప. రూప స్పర్శతో మరింత ఉత్సాహంగా జుమ్మంటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.